పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అట్లాగే ఈ కష్ట సమయంలో కూడా విజయం సాధించినటువంటి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో రామచంద్ర యాదవ్ గట్టిగా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఇప్పుడు కోర్టు ద్వారా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా గోప్యంగా ఉంచినందుకు చిత్తూరు జిల్లా పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీసీవైసీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ఈసీ మీద బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పోలింగ్లో పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన తెలుగుదేశం పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి పేరును వ్యాజ్యంలో ప్రతివాదుల జాబితాలో చేర్చాలని పిటిషనర్కి సూచించింది. మరోవైపు పెద్దిరెడ్డి తన భార్యకు సంబంధించిన 142 స్థిరాస్తులను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని చెప్తున్న నేపథ్యంలో ఆ వాదనను ధృవీకరిస్తూ ఆ ఆస్తుల వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆ పిటిషనర్కు సూచించింది. అనంతరం విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీనివాస్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఆ ఆస్తుల వివరాలతో సహా కనుక ఫైల్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి గతంలో కూడా తెలంగాణలో కూడా అనర్హత వేయబడింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్టే కాన్సెప్ట్ నడిచినటువంటిది ఉంది.